హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హే గాయ్స్, ఇవాళ మనం స్నో అడ్వెంచర్స్ లోకి దూసుకుపోతున్నాం. మొత్తం వైట్ వరల్డ్, చలి, థ్రిల్ అన్నీ కలిపి ఒక బ్లాస్ట్. రెడీయా? లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ స్నో జర్నీ. ఓకే గాయ్స్, స్కైయింగ్ ఈరోజు మనం చేద్దాం. ఇది నా ఫేవరెట్ పార్ట్. స్కైయింగ్ స్నో మీద ఇలా దూసుకెళ్తే అడ్రినలిన్ లిటరల్లీ పీక్ కి చేరిపోతుంది. చూద్దాం నేను బాగా స్కై చేస్తానో లేక పడిపోతానో. స్నో స్లైడ్ ఇదో మస్ట్ ట్రై. ఈ స్పీడ్, ఈ చిల్ ఎయిర్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారి మొదలైతే ఆగాలనిపించదు. స్నో బైక్ గాయస్, ఇది అస్సలు నెక్స్ట్ లెవెల్. స్నో బైక్ మీద రైడ్ చేస్తే వావ్, పూర్తి అడ్వెంచర్ వైబ్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చలికాలం అంటే స్నోబాల్ ఫైట్ కంపల్సరీ. రెడీ, ఐఎమ్ ఫైర్. ఎవరు ఎక్కువ సార్లు హిట్ చేస్తారో చూద్దాం. వేరే వారితో నేను స్నోబాల్ కూడా ఆడడం జరిగింది. చలికాలంలో హాట్ టీ లేదా హాట్ మగ్గి ఇది నిజంగా స్వర్గం లాంటిది. స్నో అడ్వెంచర్స్ మధ్యలో ఇలాంటి స్మాల్ బ్రేక్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మ్యాగీ చాలా సూపర్గా ఉంది. ఈ వ్యూ చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చుట్టూ చూపిస్తే వైట్ బ్లాంకెట్, సైలెంట్ బ్రీజ్. ఇది నిజంగా ఒక డ్రీమ్ వరల్డ్ లా ఉంది ఫ్రెండ్స్. చూడండి, దాల్ లేకు ఎంత మంచుతో గడ్డ కట్టుకపోయింది. ఈ నది పైన నడుచుకుంటూ వెళ్ళొచ్చు అటువైపు. ఆ విధంగా వాటర్ ఫ్రీజ్ అయి ఉన్నాయి. చూడండి పడవలు, ఆ పడవల్లోనే మనం స్టే చేయవచ్చు. రాత్రి పడుకోవడానికి ఉంటుంది. సిచ్యువేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ పడవల్లోనే మనము ప్రయాణించాలి. వాటర్ మొత్తం మంచుతో ఉన్నాయి, అయినా కూడా పడవలు దాంట్లో వెళ్ళడం జరుగుతుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అసలు ఇలాంటి వ్యూస్ మన లైఫ్లో కూడా చూసి ఉండము. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. వెళ్ళడానికి రోడ్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రండి. ఈ దాల్ లేక్ అందాలను చూసి చాలా ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. మన లైఫ్లో అసలు ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి సంతోషం అనేది దొరకదు. అలా మీరు ప్రతిదాన్ని ఆనందించాలి. ఇదొక సాధారణ చిత్రం కాదు, ఇదొక యథార్థ జీవితం. కాశ్మీర్ నడిబొడ్డున శీతాకాలం వచ్చినప్పుడు ప్రపంచం ఉత్కంఠభరితమైన తెల్లటి దృశ్యంగా మారుతుంది. ఈ అందం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఎక్కడ చూసినా మంచే కప్పేసే గుల్మార్గ్ లోని పర్వతాల నుండి శ్రీనగర్ లోని చుట్టూ తిరిగే వీధుల లోయల వరకు లోయ యొక్క లయ మారిపోతుంది. ఇది తీవ్రమైన చలికాలం. ఇక్కడ గాలి కూడా చలితో నిండిపోయి ఉంటుంది. అయినప్పటికీ రోజువారీ జీవితం ఎప్పుడూ ఆగదు. నేను నిల్చున్న ప్రదేశం చూడండి. చుట్టూ కింది సైడ్ ఉన్నటువంటి మొత్తం ఇండ్లు అవి మంచుతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాలు ఎక్కువ శాతం శ్రీనగర్ నుంచి జమ్ముకి వెళ్తారు ఈ మంచు టైంలో. వేసవి టైంలో మాత్రం ఇక్కడ శ్రీనగర్ లో ఉండడం జరుగుతుంది. ఈ లొకేషన్ చూడండి ఎంత చల్లగా ఉన్నదో. మేము శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ బయలుదేరినాం. గుల్మార్గ్ మధ్యలో ఈ ప్లేస్ లో ఆగడం జరిగింది. ఒకసారి చూడండి ఎంత లొకేషన్ ఎంత చాలా బాగుందో. ఇటువైపు చూస్తూ ఉంటే చాలా చాలా అసలు చలికి తట్టుకోలేక అందరు చెద్దర్లు ధరించి తిరగడం జరుగుతుంది. ఆ చలిని మనం తట్టుకోలేము. మన షట్టర్స్ ఈ చలిని ఆపలేవు. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఈ సిచ్యువేషన్ అనేది ఆహా, లైఫ్ లో మనకు కంపల్సరీ ఒక్కసారన్నా చూడాల్సిందే. ఈ మంచు లొకేషన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి నాకు. వేరే కంట్రీకి వెళ్ళినట్టు వావ్ సూపర్ ఉంది అసలు ఈ లొకేషన్స్ అనేటివి. వావ్ ఎంత బాగున్నాయంటే అసలు నా లైఫ్ లో మర్చిపోలేని దృశ్యాన్ని నేను చూస్తున్నాను. మీరు కూడా ఇలా ఇక్కడికి రావాలి అంటే ఎలా రావాలి ఏంటిది అనేది కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు పూర్తి వివరాలను ఆ వీడియోలో చూడండి. ఎక్కడ ఉండాలి, హోటల్స్ ఎట్లా, మనం ఎట్లా బుక్ చేసుకోవాలి, హైదరాబాద్ నుంచి ఎక్కడికి రావాలి అనే ప్రతి విషయాన్ని ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గండోలా కేబుల్ కార్ అసలు చాలా బాగుంటుంది. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఇండ్లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎటు చూసినా కూడా మనకు అసలు మంచిగా అనిపిస్తుంది. ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మనం వేరే కంట్రీకి వెళ్తే ఏ విధంగా ఉంటాయో, అమెరికా మంచుతో ఉన్నటువంటి చాలా కంట్రీస్ లో మన ఇండియాలో ఇంత మంచి ప్లేస్ ఉందంటే అసలు మనకు అదృష్టంగా భావించాలి. దేవదారు వృక్షాలు, కేబుల్ కార్ చూడండి. ఇటువైపు నుంచి వెళ్తా ఉంటే మళ్ళీ అటు నుంచి మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి. దాదాపు ఈ
సీన్ అనేది మనకు చాలా లైఫ్లో నాకైతే అసలు మర్చిపోలేని ఎగ్జైట్మెంట్, నాకు అసలు చాలా సంతోషాన్ని అనిపించింది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా మంచు కురిసే టైంలో కూడా పాఠశాలలకు, కాలేజీలకు విద్యార్థులు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇది బస్ స్టాప్. ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు, అదే విధంగా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు 1 అవర్ 2 అవర్ మాత్రమే ఉండి తొందరగా అస్తమిస్తాడు. చూడండి ఈ నది ఏ విధంగా ఉంది. ఇది జీలాం నది. ఇది చాలా ప్రసిద్ధమైన నది. ఈ నది కూడా ఈ మంచు టైంలో పూర్తిగా గడ్డగట్టుకపోతుంది. చుట్టుపక్కల చూస్తే ఎటు చూసినా కూడా మంచే. ఈ మంచులో అసలు మనం తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఉన్నటువంటి షట్టర్స్ అవి మాత్రమే మనల్ని చలి నుంచి కాపాడగలుగుతాయి. చూడండి ఇగో ఇండ్ల ముందు కూడా ఏ విధంగా మంచు ఉంది. ఇక్కడ జనాలు కూడా ఏ విధంగా ఉంటారో అసలు ఇక్కడ మనం చూడడానికి చాలా ఆశ్చర్యపోవాల్సిందే. కిరాణా షాప్ ల ముందు కూడా మంచే ఉంది. ఇక్కడికి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం రాకపోతే చాలా మిస్ అవుతారు. సో గైస్, ఇది నా స్నో అడ్వెంచర్స్. మీకు నచ్చితే లైక్ కొట్టండి. కామెంట్స్లో ఏ పార్ట్ బాగా నచ్చిందో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రేజీ అడ్వెంచర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.